ఉపదేశమును మరచిపోతున్నారా? దేవుని ఆజ్ఞలను గైకొనలేకపోతున్నారా? సత్యమునకు దూరంగా ఉన్నారా? అయితే సత్యవాక్కు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. ప్రైజ్ ది లార్డ్. జీసస్ క్రైస్ట్ ప్రేయర్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు సత్యవాక్కు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా వందనాలు. ఇప్పుడు మా మామయ్య గారైన పాస్టర్ ఏ సాల్మన్ రాజు గారు వాక్యోపదేశాన్ని అందించెదరు. మనందరం విని దైవ దీవెనలు పొందుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ప్రభునామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో సత్యవాక్కు అనే ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ కూడా వందనాలు తెలియపరుస్తున్నాం. అలాగనే ఈరోజు దేవుని వాక్యాన్ని మనం వినడానికి స్పాన్సర్ చేసిన కుటుంబం సహోదరి శాంతి గారు, వారికి వారి కుటుంబానికి వందనాలు తెలియపరుస్తున్నాం. మంచిది పిల్లరా, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథము 3వ అధ్యాయము మొదటి నుండి మరి అలాగనే 10 వచనాల్లో ఉన్నటువంటి సారాంశాన్ని కొంతవరకు మరి మనం తెలుసుకున్నాం. 10వ వచనాన్ని నేను చదువుతున్నాను. అప్పుడు నీ కొట్టుల్లో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగుల్లో నుండి కొత్త ద్రాక్ష రసము పైకి పొరలి పారును. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం. ప్రభా, చదవబడిన లేఖన భాగాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. మీ పక్షాన నిలవబడుకున్నాను జ్ఞాపకం చేసుకోండి. ఈ వాక్యాన్ని వినబోతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వినగలిగిన చెవి, గ్రహించే జ్ఞానము, వాక్యానుసారమైన జీవితాన్ని దయచేయండి. మీ బిడ్డలతో మీరు ఏదైతే మాట్లాడాలని ఉద్దేశించున్నారో ప్రతి మాట నా హృదయంలో పెట్టి నోటి ద్వారా వినిపించి మీ రాకడకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచుకోమని ఈ వాక్యాన్ని స్పాన్సర్ చేసిన మరి శాంతి గారు, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మంచిది పిల్లరా, మనం చదువుకున్నాం పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుంచి సామెతల గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనాన్ని ఇప్పుడు మనం చదువుకున్నాం. అక్కడ మనకేమి కనిపిస్తుందంటే, అప్పుడు నీ కొట్టలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగుల్లో నుండి కొత్త ద్రాక్ష రసము పైకి పొర్లి పారును అని రాయబడి ఉంది పిల్లరా. ఇది దేనికి సాదృశ్యంగా ఉంది, దేనికి గుర్తుగా ఉందంటే ఇది ఆశీర్వాదానికి గుర్తుగా ఉంది పిల్లరా. ఆశీర్వాదానికి సాదృశ్యంగా ఉంది. ఆ రోజుల్లో ధాన్యము సమృద్ధిగా ఉన్నప్పుడు ఆశీర్వాదము, అలాగనే ద్రాక్ష రసము సమృద్ధిగా ఉన్నప్పుడు అది ఆశీర్వాదంగా మరి గుర్తిస్తున్నాం. అవును పిల్లరా, ఆ రోజుల్లో అది ఆశీర్వాదమై ఉన్నది. అందుకే దేవుని వాక్యంలో మనం తెలియపరుస్తుంది. అప్పుడు అంటాడు, అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉంటుంది, ఏ కొదువ ఉండదు, ఏ కొరత ఉండదు, ఏ లోటు కూడా ఉండదని అక్కడ మనం చూడగలం. అలాగనే నీ గానుగుల్లో నుండి కొత్త ద్రాక్షారసం పైకి పొర్లి పారుతుంది అని వాక్యం రాయబడి ఉంది. ఈ ధాన్యము ద్రాక్షారసము అది ఆశీర్వాదానికి, దీవునికి గుర్తుగా ఉంది పిల్లరా. ఆ రోజుల్లో ఇవి కలిగి ఉన్నవారు ఆశీర్వదించబడినటువంటి వారుగా మరి గుర్తించేది. అలాగనే క్రీస్తునందు పిల్లరా వాక్యం మనకు తెలియపరుస్తుంది. ఈరోజు మన అంశం ఏమిటంటే దేవుని ఆశీర్వాదాన్ని ఎలా పొందాలి అన్న అంశంలో నుంచి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. అక్కడ ఆశీర్వాదాన్ని గురించి రాయబడింది కనుక ఈ ఆశీర్వాదం మనకు రావాలంటే, ఈ ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే, ఈ ఆశీర్వాదం అనుభవించాలంటే వాక్యం తెలియపరుస్తుంది. ఏం చేస్తే ఈ ఆశీర్వాదం వస్తుంది, ఎలా జీవిస్తే ఈ ఆశీర్వాదం వస్తుంది అంటే మనము మొదటి వచనాన్ని అక్కడ చదువుకున్నట్లయితే, నా కుమారుడా నా ఉపదేశమును మరొకము అని రాయబడి ఉంది. క్రీస్తునందు పిల్లరా వాక్యం తెలియపరుస్తుంది. మొదటి పాయింట్ ఏంటంటే మనం గుర్తించాల్సింది, అప్పుడు నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉంటుంది, నీ గానుగుల్లో నుంచి కొత్త ద్రాక్ష రసము పైకి పొరలి పారును అని రాయబడింది కదా. అది ఆశీర్వాదానికి గుర్తుగా ఉంది. ఈ ఆశీర్వాదం పొందాలి అంటే పై భాగంలో మొదటి వచనంలో రాయబడింది, నా కుమారుడా నా ఉపదేశమును మరవకము. అంటే దేవుని ఉపదేశాన్ని మరవకుండా ఉన్నట్లయితే పిల్లరా దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం అని చక్కగా దేవుని వాక్యం అక్కడ రాయబడి ఉంది. ఎవరైనా దేవుని ఆశీర్వాదాన్ని పొందాలి అంటే, దేవుని యొక్క దీవెన
పొందాలి అంటే దేవుని ఉపదేశాన్ని మరిచిపోకూడదు, అనగా దేవుని వాక్యాన్ని మరిచిపోకూడదు. దేవుని వాక్యాన్ని మరవకుండా జాగ్రత్త పడాలి. మన జీవితంలో అనవసరమైనటువంటి వాటిని మర్చిపోవాలి, వ్యర్థమైనటువంటి వాటిని మర్చిపోవాలి. మరి జీవితాన్ని పాడు చేసే వాటిని, కుటుంబాలను పాడు చేసే వాటిని, ఆత్మను పాడు చేసే వాటిని మర్చిపోవాలి. పిల్లరా, దేవుని వాక్యాన్ని మర్చిపోకూడదు. పిల్లరా, ఈరోజు ఎవరైనా ఆశీర్వదించబడాలి, దీవించబడాలి అని కోరుకుంటున్నారా? అయితే ఈ వాక్య ప్రకారంగా మనం ఆలోచన చేస్తే నీ కుటుంబంలో ధాన్యము సమృద్ధిగా ఉండాలి, ఆశీర్వాదకరంగా నీ కుటుంబం ఉండాలి, దీవెనకరంగా నీ కుటుంబం ఉండాలి, నువ్వు లేమికి దూరంగా ఉండాలి, నువ్వు కరువుకు దూరంగా ఉండాలి, నువ్వు అవమానానికి దూరంగా ఉండాలి, ఆర్థికమైన సమస్యలకు నువ్వు దూరంగా ఉండాలి అంటే ఇదిగో దేవుని ఉపదేశాన్ని మరిచిపోకుండా ఉండాలి. వాక్యమును మనం మరిచిపోయామంటే దేవుణ్ణి మరిచిపోయినట్లే. అవును పిల్లరా, ఎవరైతే వాక్యాన్ని మరిచిపోతారో వాళ్ళు దేవుణ్ణి మరిచిపోయినట్లే. ఎందుకు అంటే వాక్యమే దేవుడై ఉన్నాడు, దేవుడే వాక్యమై ఉన్నాడు. కనుక ఎవరు వాక్యాన్ని మరిచిపోకుండా ఉంటారో వారు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నారని అర్థం. ఎవరైతే వాక్యాన్ని మరిచిపోతున్నారో వాళ్ళు దేవుణ్ణి కూడా మరిచిపోతున్నారని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరైతే తమ జీవితాల్లో వాక్యాన్ని మరిచిపోతారో వారు దేవుణ్ణి కూడా మరిచిపోతున్నారని గుర్తించాలి. దేవుణ్ణి మరిచిపోతే క్రీస్తునందు ప్రియ సహోదరులారా మన బ్రతుకు, మన జీవితము సరిగా ఉండదు. ఆలోచన చేయండి. దేవుణ్ణి మరిచి నువ్వు మంచిగా బ్రతకలేవు, దేవుణ్ణి మరిచి నువ్వు భక్తిగా జీవించలేవు. ఆలోచన చేయండి. అందుకే వాక్యం తెలియపరుస్తుంది. మరి యోహాను రాసిన సువార్తలో ప్రభు అంటాడు, నేను ద్రాక్షావల్లినై ఉన్నాను, మీరు తీగలై ఉన్నారు, నాలో మీరు అంటుకట్టబడి ఉంటేనే మీరు బహుగా ఫలిస్తారు అని వాక్యం రాయబడింది. మనం ఆయనతో అంటుకట్టబడి ఉండాలి పిల్లరా, అప్పుడు మనం బహుగా ఫలిస్తాము, అప్పుడు మంచి ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. ఆయనకి వేరుగా ఉండి మనమేమి చేయలేం పిల్లరా. ఆయనలో అంటుకట్టబడకుండా ఆయన వాక్యాన్ని మర్చిపోయి మరి ఆయనకి ఏరుగా ఉండి మన జీవితాల్లో ఏది కూడా సాధించలేమని జ్ఞాపకం చేసుకోవాల్సిన వారిగా ఉన్నాం క్రీస్తునందు పిల్లరా. అయితే ఏం చేయాలి? ఆయన వాక్యం ఎలాంటిది, ఏ విధంగా ఆయన వాక్యం ఉంటుంది అని మనం బాగా ఆలోచన చేస్తే వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంటుంది. ఆయన వాక్యం ఎలాంటిది, ఆయన వాక్యం ఏ విధంగా ఉంటుంది, ఆయన వాక్యం మనకి ఎందుకు అవసరము, ఆయన వాక్యం ద్వారా మనకు ప్రయోజనం ఏమిటి, ఆయన ఉపదేశం ద్వారా మనకు జరిగే మేలేమిటి అని మనం బాగా ఆలోచన చేస్తే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనంలో ఇక్కడ మొదటి మాటను మనం చూద్దాం. నా కుమారుడా, నా జ్ఞానోపదేశమును ఆలకించము, వివేకము గల నా బోధకు చెవియొగ్గుము. క్రీస్తునందురా, నా కుమారుడా, నా జ్ఞానోపదేశమును ఆలకించు. దేవుని వాక్యాన్ని మనం మర్చిపోకుండా ఉండాలంటే మొట్టమొదటిగా దేవుని వాక్యాన్ని మనం ఆలకించమని దేవుడు ఇక్కడ తెలియపరుస్తున్నాడు. నా కుమారుడా, నేను బోధించేది నీకు జ్ఞానోపదేశము, జ్ఞానముతో కూడినటువంటి ఉపదేశాన్ని నీకు బోధిస్తున్నాను, జ్ఞానముతో కూడినటువంటి మాటలు నీకు నేను బోధిస్తున్నాను, తెలివితో కూడినటువంటి మాటలు నేను నీకు బోధిస్తున్నాను, వివేకము కలిగినటువంటి నా బోధకు నువ్వు చెవిగ్గు అంటున్నాడు, చెవినివ్వు అంటున్నాడు. నువ్వు చెవిచ్చి ఆలకించమని వాక్యం తెలియపరుస్తుంది. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, వాక్యము మరి ఆయన ఉపదేశాన్ని మనం మర్చిపోకుండా ఉండాలి. ఎందుకంటే ఆయన ఉపదేశం ఎలాంటిదంటే జ్ఞానముతో కూడింది. ఆయన ఉపదేశము వివేకాన్ని ఇస్తుంది, మనకి తెలివినిస్తుంది, మంచి మార్గంలో మనల్ని నడిపిస్తుంది, సత్యమైన మార్గంలో మనల్ని నడిపిస్తుంది, నిజమైన మార్గంలో మనల్ని నడిపిస్తుంది. ఆయన వాక్యం అని చక్కగా ఇక్కడ మనకు తెలియపరుస్తుంది. ఆయన జ్ఞానోపదేశాన్ని మనకి బోధిస్తున్నాడు పిల్లరా. ఎందుకు అంటే మనం మార్గాన్ని తప్పిపోకుండా ఉండడానికి, మనం మార్గాన్ని నుంచి తొలగిపోకుండా ఉండడానికి.
ఇదిగో పిల్లరా, ఆలోచించేయండి. మన చెవి పక్కకు దొరికిపోకుండా ఉండడానికి, మన కన్నులు పక్కకు దొరికిపోకుండా ఉండడానికి, మన హృదయము పక్కకు దొరికిపోకుండా ఉండడానికి జ్ఞానముతో కూడినటువంటి ఉపదేశాన్ని ఆయన మనకు బోధిస్తున్నాడో ఆ ఉపదేశానికి చెవియొగ్గం అంటున్నాడు. ఉపదేశాన్ని చెవియొగ్గి ఆలకించమని చెప్తున్నాడు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, దేవుని వాక్యానికి చెవివు. నువ్వు దేవుని వాక్యాన్ని ఆలోచన చేయి, దేవుని వాక్యాన్ని గ్రహించు, దేవుని వాక్యములో ఉన్న సత్యాన్ని నువ్వు గ్రహించు. ఆ వాక్యము నీ జీవితాన్ని మారుస్తుంది, ఆ వాక్యము నీ బ్రతుకును మారుస్తుంది, ఆ వాక్యము నీ స్థితిని మారుస్తుంది, ఆ వాక్యము నీ పరిస్థితిని మారుస్తుంది, ఆ వాక్యము నీకు మేలు కలిగిస్తుంది, ఆ వాక్యము నీ నష్టాల నుంచి విడిపిస్తుంది, ఆ వాక్యము అపాయాల నుంచి విడిపిస్తుంది. ఆయన జ్ఞాన ఉపదేశానికి నీవు చెవియొగ్గాలి, ఆ జ్ఞానోపదేశాన్ని నువ్వు ఆలకించాలి. ఆయన ఉపదేశం ఎందుకు మర్చిపోకూడదు మనం అంటే, అది జ్ఞానముతో కూడినటువంటి ఉపదేశం కనుక ఆ ఉపదేశాన్ని మనం వింటే మన జ్ఞానము, తెలివి, వివేచన కలిగి ఉంటాం కనుక అందుకే ఆయన ఆలకించి చెవియొగ్గం అంటున్నాడు. మొదటి మాట. రెండో విషయాన్ని కూడా మనం చూద్దాం. ఇక్కడ రెండో విషయాన్ని మనం బాగా ఆలోచన చేస్తే, అదే సామెతల గ్రంథము 23వ అధ్యాయము 12వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ రాయబడి ఉంది, ఉపదేశం మీద మనసుంచుము, దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు పిల్లరా, ఒకటి ఆలకించమంటున్నాడు, అది జ్ఞానముతో కూడినటువంటి ఉపదేశం, నీ చెవియం అంటున్నాడు. రెండోది ఉపదేశం మీద మనసుంచు అంటున్నాడు. నీ యొక్క మనసును ఉపదేశం మీద ఉంచాలి, నీ హృదయాన్ని ఉపదేశం మీద ఉంచాలి. ఆ ఉపదేశము మనకు చాలా అవసరము. నీ మనసు ఉంచాలి. చాలామంది దేవుని వాక్యాన్ని వింటుంటారే కానీ వారు మనసు ఉంచరు. సంఘానికి వెళుతారు, వాక్యం బోధించబడుతున్నప్పుడు ఎన్నట్టుగానే ఉంటారు కానీ మనసు ఆ వాక్యం మీద పెట్టరు. ఇదిగో ఇలాంటి కార్యక్రమాల ద్వారా దేవుని వాక్యం వినిపించబడుతుందే కానీ వారు మనసు ఆ వాక్యం మీద పెట్టరు. నీ జీవితం మారాలి అంటే, నీ బ్రతుకు మారాలి అంటే, నీ స్థితి మారాలి అంటే, నీ పరిస్థితులు మారాలంటే నువ్వు దేవుని యొక్క ఉపదేశం మీద మనసు పెట్టాలి. క్రీస్తు యేసునందు సహోదరి సహోదరులారా, మనసులోనికి ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి, ఎన్నో తలంపులు వస్తూ ఉంటాయి. మనసులోకి క్రీస్తునందు పిల్లరా ఆలోచించేయండి, గ్రహించండి. మనసులోకి ఎన్నో తలంపులు వస్తూ ఉంటాయి, ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. వాటన్నిటిని కూడా ఏం చేయాలంటే పిల్లరా తొలగించుకోవాలి. చెత్త చెదారమంతా కూడా మన హృదయంలో లేకుండా జాగ్రత్త పడాలి. అందుకే వాక్యం తెలియపరుస్తూ ఉంది, మనసులోకి ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి, వాక్యం మీద మనసు ఉంచాలి, తొలగిపోకుండా మనం జాగ్రత్త పడాలి. నీ మనసులోకి ఎన్నో ఆలోచనలు రావచ్చు, ఎన్నో తలంపులు వస్తూ ఉండవచ్చు పిల్లరా. అయితే దేవుని వాక్యానికి నువ్వు ప్రాధాన్యతనిచ్చి దేవుని వాక్యాన్ని నీ మనసులో పెట్టుకున్నట్లయితే పిల్లరా, ఈ చెదారం అంతా కూడా, ఆ పాపం అంతా కూడా మన హృదయంలోకి రాకుండా, మన జీవితాల్ని, మన హృదయాలను పాడు చేయకుండా, మన బ్రతుకులను పాడు చేయకుండా, మన సాక్ష్యాలను పాడు చేయకుండా, మన ఆత్మను పాడు చేయకుండా జాగ్రత్త పడతాము. అందుకే మనసు ఉంచాలి ఉపదేశం మీద. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు మనసు పెట్టు, అందులో ఉన్న సత్యాన్ని నువ్వు గ్రహించు. నీ జీవితం మార్చబడుతుంది, నీ కుటుంబం మార్చబడుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా ఆలకించు. అందుకే మనం చూస్తున్నాము. తర్వాత మూడో మాటను మనం చూస్తే ఇక్కడ సామెతల గ్రంథము 23వ అధ్యాయము 22వ వచనంలో ఒక మాట రాయబడింది, నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించుము. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ఉపదేశం ఎవరిదో తెలుసా? నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును చక్కగా రాయబడింది, అంగీకరించుము అని రాయబడింది. ప్రియులారా గమనించండి. ఒకటి మనం ఇక్కడ చూస్తున్నాము ఉపదేశాన్ని గురించి, మన వాక్యాన్ని చూస్తున్నాము ఇక్కడ. ఒకటి ఆలకించి చెవియొగ్గాలి, మొదటి మాట ఉపదేశంకి. రెండోదిగా ఉపదేశాన్ని మనసులో ఉంచాలి. మూడోదిగా నీ తండ్రి ఉపదేశమును నిన్ను కనిన తండ్రి ఉపదేశమును అంగీకరించాలి. చెవివ్వాలి, ఆలకించాలి, మనసులో ఉండాలి. మూడోదిగా దాన్ని అంగీకరించాలి.
వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, అంగీకరించాలి దేవుని యొక్క వాక్యాన్ని. నిన్ను కన్న తండ్రి ఉపదేశాన్ని నువ్వు అంగీకరించాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఆలోచించండి. రక్తాన్ని పంచి నిన్ను కన్నాడాయన, రక్తాన్ని ఇచ్చి నిన్ను కొన్నాడాయన. తన విలువైన రక్తాన్ని, అమూల్యమైన రక్తాన్ని, శ్రేష్టమైన రక్తాన్ని, యవన రక్తాన్ని ఇదిగో నీకు పంచి, నీ కొరకై కార్చి, నీ కొరకై చిందించి ఆయన నిన్ను కొని, నిన్ను కని నీకు ఒక కొత్త జన్మిచ్చాడు, నీకు ఒక నూతనమైనటువంటి జన్మిచ్చాడు, నీ పాప జీవితాన్ని తొలగించాడు, నీకు ఒక కొత్త జీవితాన్ని ఇచ్చాడు. కనుక ఆయన ఉపదేశాన్ని నువ్వు అంగీకరించాలి, ఆయన వాక్యాన్ని నువ్వు అంగీకరించాలి. సహోదరి సహోదరుడా, ఆలోచించు. ఈ యొక్క సమయంలో ఆత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను కన్న తండ్రి, నీ కొరకై పరలోక రాజ్యాన్ని చిత్తపరుస్తున్నటువంటి తండ్రి నిన్ను కొన్నాడు, నీ కొరకే తన రక్తాన్ని కార్చాడు, నీకు మరొక జన్మనిచ్చాడు, నీకు కొత్త జన్మనిచ్చాడు, నీకు నూతన జీవితాన్ని ఇచ్చాడు, నీకు ఒక కొత్త జీవితాన్ని ఇచ్చాడు, నిన్ను ఒక మనిషిగా భూమి మీద నిలబెట్టాడు, మంచి జీవితాన్ని ఇచ్చాడు, మంచి సాక్ష్యాన్ని ఇచ్చాడు, మంచి బ్రతుకునిచ్చాడు, మంచి భవిష్యత్తును ఆయన నీకు ఇచ్చాడు. ఆయన ఉపదేశాన్ని నువ్వు అంగీకరించాలి. చాలామందిని మనం ఆలోచన చేసినప్పుడు చాలామంది నమ్మరు. కొంతమంది వింటారు కానీ నమ్మరు. కొంతమంది మనం ఆలోచన చేస్తే చాలామందిని మనం ఆలోచన చేస్తే కొంతమంది వింటారు కానీ నమ్మరు. కొంతమంది మనసులో పెట్టుకుంటారు కానీ నమ్మరు దేవుని యొక్క వాక్యాన్ని. దేవుని వాక్యాన్ని నమ్మాలి, దేవుని వాక్యం మీద విశ్వాసాన్ని ఉంచాలి, దేవుని వాక్యం పట్ల నిరీక్షణ కలిగి ఉండాలి, దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉండాలి, దేవుని వాక్యం పట్ల ఆతృత కలిగి ఉండాలి, దేవుని వాక్యాన్ని నమ్మాలి. అందుకే దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. చక్కటి మాటను మనం చూస్తున్నాం. దేవుని ఆశీర్వాదం ఎలా పొందాలి అన్న అంశంలో నుంచి దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నాం. అందులో ఒకటి మనం గమనిస్తున్నాము, నా కుమారుడా నా ఉపదేశమును మరొక. దేవుని ఉపదేశాన్ని మనం మర్చిపోకూడదు అని మొదటి పాయింట్ ధ్యానం చేసుకున్నాం. అందులో నుంచి 3 విషయాలు మనం తెలుసుకున్నాం క్రీస్తునందు. ఒకటి, ఆయన యొక్క ఉపదేశానికి ఆయన ఉపదేశాన్ని ఆలకించి చెవియొగ్గాలి. రెండోది, ఆయన ఉపదేశాన్ని మనసులో పెట్టుకోవాలి. మూడోది, ఆయన ఉపదేశాన్ని అంగీకరించాలి. చెవివ్వాలి, మనసులో పెట్టుకోవాలి, అంగీకరించాలి. ఆ ఉపదేశాన్ని తోసివేయకుండా ఉంటే ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. మొదటి పాయింట్లో 3 విషయాలు మనం చూసాం. వాక్యం మనకి ఇక్కడ తెలియపరుస్తుంది. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగుల్లో నుండి కొత్త ద్రాక్షారసము పైకి పొర్లి పారును. ఇప్పుడు నువ్వు ఆశీర్వాదం పొందుకుంటావంటే ఆయన ఉపదేశాన్ని మరవకుండా ఉన్నప్పుడు. రెండో పాయింట్ని మనం చూద్దాం. అదే మొదటి వచనంలో చక్కటి మాటను మనం చూద్దాము. ఇంకొక మాట అంటాడు, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము, దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు దేవుని ఆజ్ఞలు హృదయపూర్వకముగా గైకొనాలి. ఆయన ఉపదేశాన్ని మర్చిపోకుండా ఉండాలి, ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలంటే. రెండోది, ఆయన యొక్క ఆజ్ఞలను, దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలను, దేవుడు మనకిచ్చిన వాక్యాన్ని, దేవుడు మనకు బోధించిన ఆ బోధను హృదయపూర్వకముగా, అనగా సందేహము లేకుండా, అల్ప విశ్వాసము లేకుండా, అనుమానం లేకుండా, ఇష్టమైనటువంటి హృదయముతో, కష్టమైన హృదయముతో కాదు, ఇష్టమైన హృదయముతో హృదయపూర్వకముగా దానిని గైకొనాలి. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, దేవుని ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలి అంటే, దేవుని ఆశీర్వాదం నీ మీదకి రావాలి అంటే, నీ కుటుంబంలో ఆ ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవించాలి అంటే, దేవుడు నీకు ఆజ్ఞాపించినటువంటి ఆయన ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనాలి. అనగా ఆయన నీకు బోధించిన వాక్యాన్ని నువ్వు పాటించాలి, ఆయన ఆజ్ఞలను నువ్వు పాటించాలి, ఆయన వాక్యాన్ని నువ్వు పాటించాలి, ఆయన వాక్యాన్ని నువ్వు అనుసరించాలి, ఆయన వాక్యమైన మార్గంలో నువ్వు నడుస్తూ ఉండాలి. సహోదరుడా సహోదరి, ఈ సమయంలో ఆలోచించు. వాక్యం తెలియపరుస్తుంది, విన్న వాటిని నువ్వు పాటించాలి,
ఎంతమంది ఈరోజు దేవుడు నీకు వాక్యాన్ని బోధిస్తున్నాడు. దేవుడు వాక్యాన్ని నీకు బోధిస్తున్నప్పుడు అనేక మంది వింటున్నారు. ఎన్న వాక్యాన్ని ఎంతమంది పాటిస్తున్నారు, ఎన్న వాక్యాన్ని ఎంతమంది అనుసరిస్తున్నారు, ఎన్న వాక్యానుసారంగా ఎంతమంది జీవిస్తున్నారు, ఎంతమంది బ్రతుకుతున్నారు. దేవుని ఆశీర్వాదం ఎలా పొందాలి అంటే రెండోది, మనము ఆయన ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనాలి. ఏ వాక్యము నీకు బోధించబడుతుందో, ఏ సత్యము నీకు బోధించబడుతుందో దానిని హృదయపూర్వకంగా నువ్వు గైకొనాలి. ఎంతోమంది వాక్యం వినేవాళ్ళు, ఎంతోమంది సంఘాలకు వచ్చేవాళ్ళు, ఎంతోమంది ఇలాంటి కార్యక్రమాల ద్వారా వాక్యం వినేవాళ్ళు ఎంతోమంది. కానీ ఎంతమంది వాక్యాన్ని పాటిస్తున్నారు, ఎంతమంది వాక్యానుసారంగా జీవిస్తున్నారు, ఎంతమంది వాక్యానికి లోబడుతున్నారు, ఎంతమంది వాక్యాన్ని ఫాలో అవుతున్నారు గమనించండి. ఈ వాక్యం వింటున్న సహోదరులారా, ఈ సమయంలో వాక్యం తెలియపరుస్తుంది. దీనికి సంబంధించి మొదటి మాట మనం ఆలోచన చేస్తే బైబిల్లో నుంచి సామెతల గ్రంథము 13వ అధ్యాయము 13వ వచనంలో మొదటి మాటగా 2వ పాయింట్లో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడో లాభము పొందును, దేవునికి మహిమ కలుగును గాక. ఆజ్ఞ విషయమై అంటే దేవుడిచ్చినటువంటి ఆజ్ఞల విషయంలో ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళు లాభాన్ని పొందుకుంటారు. అనగా లాభాన్ని పొందుకుంటే ఏం జరుగుతుంది? ఆశీర్వదించబడతా వస్తాము, దీవించబడతా వస్తాము. అలా మనం లాభాన్ని పొందుకునే కొలది మరి రోజు రోజుకి ఆ లాభం మనకి ఎక్కువయ్యి దాని ద్వారా మనం ఆశీర్వదించబడతా వస్తాం. రోజు రోజుకి దేవుని యందు ఇంకా భయభక్తులు కలిగి జీవిస్తున్నందువల్ల అది లాభం మనకి, అది ఆశీర్వాదం మనకి, అది దీవెన మనకి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆలోచించండి. ఈరోజు లాభాన్ని పొందుకోవాలని మనుషులు నానా యాతన పడుతున్నారు. లాభాన్ని సంపాదించాలని అనేక మంది చేస్తున్న వ్యాపారాలు మానేసి ఇంకొక వ్యాపారం పెడుతున్నారు. లాభం పొందుకోవాలని చేస్తున్న డ్యూటీ మానేసి ఇంకొక డ్యూటీకి వెళ్తున్నారు. లాభం పొందుకోవాలని చేస్తున్న ఉద్యోగం మానేసి ఇంకొక ఉద్యోగానికి వెళ్తున్నారు. లాభం పొందుకోవాలని చేస్తున్న చేతి పని వదిలిపెట్టి ఇంకొక పెద్ద పనికి వెళ్ళిపోతున్నారు. అయినా ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు కానీ లాభాన్ని పొందుకోలేకపోతున్నారు. లాభం ఎక్కడుంది అంటే ఆత్మ సంబంధమైన లాభము, దైవ సంబంధమైన లాభము, దేవుడిచ్చే లాభము, దేవుడిచ్చే ఆశీర్వాదము ఎక్కడుంది అని వాక్యం మనకు తెలియపరుస్తుంది. ఇక్కడ అనంటే పిల్లరా చక్కటి మాటను మనం చూస్తున్నాం. ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభము పొందును. ఆజ్ఞ విషయమై దేవుడు నాకు ఈ ఆజ్ఞ ఇచ్చాడో, దేవుడు నన్ను పని చేయమన్నాడో, దేవుడు నన్ను ఈ మార్గంలో నడవమన్నాడో అని ఆజ్ఞ విషయంలో, దేవుడిచ్చిన ఆజ్ఞ విషయంలో ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళు ఆ ఆజ్ఞ ద్వారా లాభాన్ని పొందుకుంటారు. సహోదరి సహోదరులరా, ఇది దేవుడిచ్చే లాభము, ఇది దైవ సంబంధమైనటువంటి లాభము, ఇది దేవుడు మనకు అనుగ్రహించేటువంటి లాభము. ఈరోజు సంపాదించాలి, లాభం పొందాలని రకరకాలైన ప్రయత్నాలు మనుషులు చేస్తున్నారు, ఫెయిల్ అయిపోతున్నారు. సహోదరి సహోదరుడా, ఎక్కడుందయ్యా లాభం అంటే నువ్వు చేస్తున్నటువంటి ఆ పనిలోనే దేవుడు నిన్ను దీవిస్తాడు. ఇప్పుడు తెలుసా, నువ్వు ఆజ్ఞ విషయమై భయభక్తులు కలిగి జీవించినప్పుడు, ఆయన ఇచ్చిన ఆజ్ఞను గైకొంటా వస్తే, ఆజ్ఞ విషయంలో నువ్వు ఒక భయం కలిగి, ఒక భక్తి కలిగి, ఒక విశ్వాసము కలిగి, ఒక పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి, ఒక నీతి కలిగి, ఒక యథార్థమైనటువంటి జీవితాన్ని కలిగి నువ్వు జీవిస్తుంటే, నువ్వే పని చేస్తున్నావో అదే పనిలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వే డ్యూటీ చేస్తున్నావో దాంట్లోనే దేవుడు నిన్ను దీవిస్తాడు. నువ్వే ఉద్యోగం చేస్తున్నావో దాంట్లోనే దేవుడు నిన్ను దీవిస్తాడు. నువ్వే చేతి పని చేస్తున్నావో దాంట్లోనే నిన్ను దీవిస్తాడు. నువ్వే కూలి పని చేస్తున్నావో దాంట్లోనే దేవుడు నిన్ను దీవిస్తాడు. ఎందుకో తెలుసా, నువ్వు ఆయన ఆజ్ఞ విషయంలో భయభక్తులు కలిగి ఉన్నావు గనక, ఆ భయభక్తులు కలిగి ఉన్నందువల్ల ఇదిగో అందులోనే నీకు లాభం ఉంది. సహోదరి సహోదరుడా, ఈ పని వదిలి ఆ పని వదిలి తిరుగుతున్నావా? డ్యూటీలు మారుస్తున్నావా? ఉద్యోగాలు మారుస్తున్నావా? వ్యాపారాలు మారుస్తున్నావా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అందులోనే నీకు లాభం ఉందని నా దేవుడి సమయంలో నీకు తెలియపరుస్తున్నాడు. సహోదరి సహోదరుడా,
అలాగనే మనము ఆలోచన చేస్తే దేవుని బిడ్డ సహోదరి సహోదరులారా, మనం దేవుని ఆజ్ఞలు పాటించే విషయంలో పాటించడం ద్వారా అన్ని విధాలుగా మనం లాభాన్ని పొందుకుంటాం, అన్ని విధాలుగా మేలు పొందుకుంటాం. తర్వాత మనం ఆలోచన చేస్తే రెండో మాట, సామెతల గ్రంథం 6వ అధ్యాయము 23వ వచనం జ్ఞాపకం చేసుకుంటే, ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. దేవునికి మహిమ కలుగును గాక. ఆజ్ఞ ఎలాంటిది మనకంటే దీపము లాంటిది. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండునని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. దేవుని ఆజ్ఞ మానవుడికి ఎలాంటిదంటే దీపము లాంటిది. మార్గాన్ని చూపిస్తుంది, గమ్యానికి నడిపిస్తుంది, అడ్డులు ఆటంకాలు చూపిస్తుంది, ఎక్కడ ఏ సమస్య ఉందో చూపిస్తుంది. దీపం ఉంది కదా, దీపం మనకేం చేస్తుంది? చీకటిలో మార్గాన్ని చూపిస్తుంది, ఎక్కడ అపాయం ఉందో చూపిస్తుంది, అపాయాన్ని ఎలా తప్పించుకోవాలో చూపిస్తుంది. వెలుగు గమనించండి, ఎలా ఆ వెలుగు గమ్యానికి నడిపిస్తుంది, మార్గాన్ని చూపిస్తుంది, భయాన్ని తొలగిస్తుంది, గమ్యానికి తీసుకెళ్తుంది. ఇలా ఒక వెలుగు దీపముగా ఉండి మనకు నడిపిస్తుంది. దేవుని యొక్క ఆజ్ఞ మన జీవితాల్లో ఎలాంటిది అంటే ఆజ్ఞ దీపము లాంటిది. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, దేవుని వాక్యము దీపము లాంటిది. అందుకే భక్తుడు అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది అని బైబిల్లో రాయబడి ఉంది. 119వ కీర్తనలో. సహోదరి సహోదరుడా, ఆలోచించే సమయంలో దేవుని వాక్యము మనకి తెలియపరుస్తుంది. అందుకే ఆజ్ఞ ద్వారా లాభం ఉంది. రెండో పాయింట్లో మనం చూసాము. రెండోది, మన జీవితాలకు ఎలాంటిది ఆజ్ఞ అంటే దీపము లాంటిది. ఉపదేశము ఎలాంటిదంటే వెలుగు లాంటిది. పిల్లరా గమనించండి. అందుకే సహోదరి సహోదరుల, మనకు ఉపదేశం దీపంగా ఉండి అనేక అపాయాలను తప్పించి, నష్టాలను తప్పించి మనల్ని మంచి మార్గంలో తీసుకెళ్తుంది. అందుకే దేవుని ఆజ్ఞను హృదయపూర్వకంగా గైకొనాలి. నువ్వు దేవుని ఆజ్ఞను హృదయపూర్వకంగా గైకుంటే అది ఒకటి నీకు లాభం, రెండోదిగా దీపంలాగా నీ జీవితంలో ఉపయోగపడుతుంది, దీపంలాగా నిన్ను నడిపిస్తుంది. దీపం వెలుతురునిచ్చినట్టుగా, దీపం చీకటిని దూరపరిచినట్టుగా, దీపంలో సమస్తాన్ని తేటగా చూసినట్టుగా నీకు దేవుని యొక్క వాక్యం ఉపయోగపడుతుంది. ధైర్యంగా ఉంటావు, నువ్వు గమ్యాన్ని నడిపించబడతావు, పక్క త్రోవలకి వెళ్ళవు. ఇదిగో సరైన మార్గంలో నడిపించబడతావు, మంచి మార్గంలో నడిపించబడతావు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచించు. మూడో విషయాన్ని మనం చూద్దాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము మనం బాగా ఆలోచన చేస్తే సరైనటువంటి మార్గంలో నడిచి గమ్యానికి మనం చేర్చబడతాం. 4వ అధ్యాయం సామెతల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట రాయబడింది, నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నీవు బ్రతుకుదువు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ఆజ్ఞలను మనం హృదయపూర్వకంగా గైకుంటే ఏనండి పిల్లరా, ఒకటి దేవుని ఆజ్ఞలు మనం గైకుంటే దాంట్లో లాభం ఉంది. రెండోదిగా దేవుని ఆజ్ఞ మనకి ఒక దీపంగా ఉండి ఈ లోకంలో మంచి మార్గంలో మనల్ని నడిపిస్తూ వచ్చి, అపాయాలన్నీ తొలగిస్తూ వచ్చి గమ్యానికి మన జీవితాలను నడిపిస్తుంది. మూడోది మనం చూస్తున్నాము, నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నీవు బ్రతుకుదువో. మంచి బ్రతుకుంది క్రీస్తునందు పిల్లరా. దేవుని ఆజ్ఞలను మనం గైకొనే విషయంలో నువ్వు బ్రతుకుదువో. అవును పిల్లరా, మనిషికి ఈ జీవితాన్ని ముగించిన తర్వాత ఇదిగో నిత్య బ్రతుకు ఉంది, నిత్య సావు ఉంది. అనగా నిత్య రాజ్యం, పరలోక రాజ్యంలో శాశ్వతంగా జీవించవచ్చు. అలాగనే నిత్య నరకం ఉంది, నాశనం ఉంది. అక్కడ అగ్ని ఆరదో, అక్కడ పురుగు సావదో. నిత్య మరణము, నిత్య జీవము ఉంది, నిత్య మరణము ఉంది. మనిషి జీవితం, ఈ యొక్క జీవితాన్ని ముగించిన తర్వాత, ఈ బంధాలు తెంచుకున్న తర్వాత, ఇదిగో ఈ ఆయుష్ కాలం ముగించబడిన తర్వాత, ఈ మట్టి దేహాన్ని ఇక్కడ వదిలిపెట్టిన తర్వాత, ఈ ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత, దేవుడు తీర్పు తీర్చిన తర్వాత నిత్య జీవం ఉంది, నిత్య మరణము ఉంది. భూలోకంలో బ్రతికినప్పుడు ఆయన ఆజ్ఞలు కానీ గైకుంటే, ఆయన ఆజ్ఞలు గైకుంటా జీవించినట్లయితే సహోదరి సహోదరుడా, ఇదిగో నీవు బ్రతుకుదువు. అంటే నీకు మంచి బ్రతుకుంటుంది, నీకు మంచి జీవితం ఉంటుంది, నీకు మంచి బ్రతుకుంటుంది. ఈ భూలోకంలో నువ్వు దేవుని ఆజ్ఞలు గైకుంటే మరొకదిగో ఈ జీవితం ముగించబడిన తర్వాత నీకు మంచి బ్రతుకుంటుందని వాక్యం తెలియపరుస్తుంది. నరకం ఉంది,
ఈ జీవితం ముగించిన తర్వాత నరకం ఉంది, ఈ జీవితం ముగించిన తర్వాత నిత్య మరణం ఉంది, ఈ జీవితం ముగించిన తర్వాత నిత్య నాశనం ఉంది, ఈ జీవితం ముగించిన తర్వాత దాన్ని తప్పించుకుంటావు. ఇక్కడ దేవుని ఆజ్ఞలను నువ్వు గైకుంటే నిత్య రాజ్యమైన పరలోక రాజ్యంలో నీకు బ్రతుకుంది. ఆలోచించు సహోదరి సహోదరుల, ఇప్పుడు మనం బ్రతికే బతుకు శాశ్వతమైనది కాదు ప్లరా, ఇది స్థిరమైనది కాదు ప్లరా, గమనించండి, ఇది అస్థిరమైనది. కనుక శాశ్వతమైనటువంటి జీవితం మనకి ఈ భూలోకాన్ని వదిలిపెట్టిన తర్వాత ఉంది. అక్కడ నువ్వు బ్రతకాలి అంటే, అక్కడ నువ్వు పరలోక రాజ్యంలో ఉండాలంటే, అక్కడ నువ్వు దేవునితో కూడా ఉండాలి అంటే ప్లరా ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? వాక్యం తెలియపరుస్తుంది ప్లరా, ఆయన ఆజ్ఞలు నువ్వు హృదయపూర్వకంగా గైకుంటే నువ్వు బ్రతకతావు. ఆత్మ మరణాన్ని పొందకుండా బ్రతకతావు, ఆత్మీయంగా నువ్వు బ్రతకతావు. నీకు మరొక భవిష్యత్తు ఉంది, నీకు మరొక జీవితం ఉంది. నువ్వు పరలోక రాజ్యంలో ఉంటావు, నువ్వు దేవునితో కూడా ఉంటావు, నువ్వు శాశ్వతమైన రాజ్యంలో ఉంటావు, ఆకలి దప్పులు లేని రాజ్యంలో ఉంటావు, నిత్య రాజ్యంలో ఉంటావు, యుగ యుగాలు ఆ దేవునితో కూడా ఉంటావు, ఆ మహిమలో ఉంటావు, ఆ వెలుగులో ఉంటావు, ఆ ప్రసన్నతలో ఉంటావు. సహోదరి సహోదరుడా, ఆలోచించు. దేవుని ఆశీర్వాదం ఎలా పొందుకోవాలి అంటే, ఎలా పొందుకోవాలి అన్న అంశంలో నుంచి రెండో పాయింట్ ఇంతవరకు మనం చూసాం ప్లరా. ఎలా అంటే, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గై కొనాలి అంటున్నాడు రెండో మాట. అంటే ప్లరా మనం గమనించింది, హృదయపూర్వకంగా గైకుంటే ఏం జరుగుతుందంటే ప్లరా, ఒకటి మనం చూసాం ఇక్కడ, ఆజ్ఞ విషయమై భయభక్తులు కలిగి ఉన్నవాడు అందువల్ల లాభం పొందుకుంటాడని చూసాం. రెండోది, ఆజ్ఞ మనకు దీపంగా ఉంటుందని చూసాము. మూడోది, ఆజ్ఞ మనల్ని బతికిస్తుందని చూసాం. రైట్, మరి మూడో విషయాన్ని మనం చూద్దాం. మూడో వచనాన్ని గమనిద్దాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం, దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచి పోనీయకుము, దేవునికి మహిమ కలుగును గాక. ఆలోచించేయండి. ఒకటి, నువ్వు ఆశీర్వదించబడాలంటే దేవుని ఉపదేశాన్ని మరవకూడదు. రెండోది, దేవుని ఆజ్ఞలను మనస్ఫూర్తిగా, దేవుని ఆజ్ఞలను హృదయపూర్వకంగా కైకొనాలి. మూడోది, సత్యమును ఎన్నడూ విడిచిపెట్టకూడదు, దేవునికి మహిమ కలుగును గాక. సత్యమును ఎన్నడూ విడిచిపెట్టకూడదు, సత్యమును ఎప్పుడు విడిచిపెట్టకూడదు, సత్యమును ఏ పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టకూడదు. అందుకే ఆయన అన్నాడు, చక్కటి మాట అన్నాడు అక్కడ, దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచి పోనీయకము. నీ దగ్గర ఉండాలి, సత్యం నీ దగ్గర ఉండాలి, సత్యం నిన్ను విడిచిపోకూడదు. దయ సత్యము నీ దగ్గర ఉండాలి, అవి నిన్ను విడిచిపోకూడదు, అవి నిన్ను ఎంటాడుతూ ఉండాలి, అవి నీ హృదయంలో ఉండాలి, వాటిని నువ్వు అనుసరిస్తూ ఉండాలి, ఆ మార్గంలో నడుస్తూ ఉండాలి, సత్యము నీ దగ్గర నిలవరముగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తుని పిల్లరా, సహోదరి సహోదరులారా, ఇటువంటి పరిస్థితుల్లో కూడా నువ్వు సత్యాన్ని వదిలిపెట్టకూడదు. ఈరోజు అనేక మంది సత్యమైన మార్గాన్ని విడిచిపెడుతున్నారు. కొన్ని కష్టాలు వచ్చినప్పుడు, కొన్ని బాధలు వచ్చినప్పుడు, కొన్ని అవమానాలు వచ్చినప్పుడు, కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు, కొన్ని పోరాటాలు వచ్చినప్పుడు, కొన్ని వ్యతిరేకతలు వచ్చినప్పుడు అనేక మంది సత్యాన్ని విడిచిపెడుతున్నారు, అసత్యంలోకి వెళ్ళిపోతున్నారు. సత్యాన్ని విడిచి అసత్యంలోకి వెళ్తున్నారు, నీతిని విడిచి అవినీతిలోకి వెళుతున్నారు, పరిశుద్ధతను విడిచి పాపంలోకి వెళుతున్నారు. సహోదరి సహోదరుడా, ఆలోచించి సమయంలో వాక్యం తెలియపరుస్తూ ఉంది. మూడో మాట, సత్యమును ఎన్నడను విడిచిపెట్టకూడదు. సత్యం నీ దగ్గర నుంచి ఎక్కడికి పోకూడదు, సత్యం నీ దగ్గర ఉండాలి, సత్యాన్ని అనుసరిస్తూ ఉండాలి. అలా నీ ఉండాలంటే ఏం చేయాలంటే, ఒకటి మనం అక్కడ బాగా ఆలోచన చేస్తే పిల్లరా, ఒకటి, హృదయం అనే పలక మీద వాటిని రాసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. నీ హృదయం ఒక పలక లాంటిది. ఆ హృదయం అనే పలక మీద నువ్వేం చేయాలో తెలుసా? సత్యం అనే పలక, మరి హృదయం అనే పలక మీద ఏం చేయాలి? రాసుకోవాలి. వాక్యం అనే సత్యాన్ని రాసుకోవాలి. క్రీస్తు యేసునందు ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంటుంది. ఇక్కడ ఆలోచించేయండి, లేఖన భాగాలు మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. ఇక్కడ గమనించండి పిల్లరా, నీ హృదయం అనే పలక మీద వాటిని రాసుకోవాలి. నీ హృదయం ఒక పలక లాంటిది. ఆ పలక మీద సత్యమనే వాక్యాన్ని నువ్వు రాసుకోవాలి.
సత్యమైనటువంటి వాక్యాన్ని నువ్వు రాసుకోవాలి. ఆ వాక్యం చేత నువ్వు నడిపించబడుతూ ఉండాలి. పిల్లరా, నీ హృదయం అనే పలక మీద సత్యం అనే వాక్యాన్ని రాసుకోవాలి. సహోదరి సహోదరుడా, ఆలోచించు. సత్యమనే వాక్యమును రాసుకోవాలి. అవి నీ హృదయంలో నాటబడాలి. నీ హృదయంలో ఆ వాక్యం నాటబడాలి. నీ హృదయంలో ఆ వాక్యం ముద్రించబడాలి. ప్రియులారా, అవి చెదిరిపోకూడదు. సత్యమనే వాక్యం నీ హృదయం అనే పలక మీద రాసుకోవాలి. ఆ సత్యమనే వాక్యం నీ హృదయంలో నాటబడాలి. నీ హృదయంలో ముద్రించబడాలి. ప్రియులారా, ఆలోచించండి. అవి చెదిరిపోకుండా భద్రపరుచుకోవాలి. అవి తొలగిపోకుండా భద్రపరుచుకోవాలి. ఆ వాక్యం నీ హృదయంలో ఉండాలి. ఇది మొదటి మాట. రెండవదిగా, వాటిని కంఠభూషణముగా ధరించుకునుము. చూశారా? గమనించండి ప్రియ సహోదరులారా, దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంటుంది. దేవుని యొక్క వాక్యం మనకి రాయబడుతూ ఉంది. వాటిని కంఠభూషణముగా ఏం చేయాలి? ధరించుకోవాలి. వాటిని కంఠభూషణముగా ధరించుకునుము అంటే ఆ వాక్యమును నువ్వు ధరించుకోవాలి. ఎలా ధరించుకోవాలి? వాటిని కంఠభూషణముగా ధరించుకునుము అనగా, బంగారు ఆభరణాలు మనం ఏం చేస్తాము? మరి కొంతమంది బంగారు ఆభరణాలు ఏం చేస్తారు? కంఠభూషణంగా ఇదిగో మెడకి మరి ధరించుకుంటారు. వాళ్ళ శరీరానికి ధరించుకుంటారు. ఎందుకు ధరించుకుంటారు? అందరికీ కనిపించడానికి, అందరూ చూడడానికి, వారు ఇలువుగా ఉండడానికి, వాళ్ళు గౌరవంగా అనుకుంటూ ఉంటారు. వాళ్ళకి గౌరవం రావాలని, వాళ్ళకి మంచి పేరు రావాలని, వాళ్ళు ఇలువుగా ఉండాలని, వాళ్ళు ఎంత సంపాదించుకున్నారని, వాళ్ళు ఆ వస్తువులు సంపాదించుకొని ఉన్నారని ఆ యొక్క కంఠభూషణానికి ధరించుకుంటారు కదా. ఆ సత్యమును నీవు కూడా అలా ధరించుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. సత్యమును కంఠభూషణముగా ధరించుకోవాలి అనగా, బంగారు ఏ విధంగా అయితే మనుషులు మరి మెడకేసుకుంటారో, లేకపోతే ఆయా మెడకేసుకొని, చూసారా? గమనించండి, మెడలో వేసుకుంటారో. ఎందుకు అంటే అందరూ చూడడానికి, అందరి దగ్గర ఇలువుగా కనిపించడానికి, అందరి దగ్గర గౌరవంగా కనిపించడానికి, అందరి దగ్గర మంచిగా కనిపించడానికి, అందరూ తమను చూడాలని, తమను గుర్తించాలని, తమకు ఇలువ ఇవ్వాలని ఆ విధంగా బంగారు నగలు, అనేక మంది ఆభరణాలు ధరించుకుంటారు. అయితే సత్యాన్ని నువ్వు అలా ధరించుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. నీ దగ్గర సత్యం ఉందని అనేకులకు కనిపించాలి. ఎలా కనిపించాలి? కంఠభూషణం ఎలా కనిపిస్తుందో, ఒంటికున్న బంగారు ఎలాగ అందరికి కనిపిస్తుందో, నీ దగ్గర సత్యం ఉందన్న విషయం కూడా అనేకులకు కనిపించాలి. సహోదరి సహోదరుడా, అనేకులు చూడగలగాలి. నీ దగ్గర సత్యం ఉందని, నీ ఆలోచనలో సత్యం ఉందని, నీ మాటల్లో సత్యం ఉందని, నీ ప్రవర్తనలో సత్యం ఉందని, నీ చేతిలో సత్యం ఉందని, నీ జీవితంలో సత్యం ఉందని అనేకులు చూడగలగాలి. సహోదరి సహోదరుడా, ఆలోచించు. దేవుని వాక్యము మనకి ఇక్కడ చక్కగా తెలియపరుస్తుంది. నీలో ఉన్న సత్యం కూడా అందరికీ కనిపించాలి. సత్యం ధరించుకోవాలి, ఆ సత్యం కనిపించాలి. వాక్యం తెలియపరుస్తుంది. సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆలోచించు. చివరి మాటను మనం చూస్తే, నీవు దయనుంది మంచివాడు అనిపించుకుందువు అని రాయబడి ఉంది. క్రీస్తునంతర మూడోదిగా మనం ఆలోచన చేస్తే, నువ్వు దయనుంది మంచివాడు అనిపించుకుందువు అనగా మంచి పేరు, మంచి సాక్ష్యం ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. మనం సత్యమైనటువంటి మార్గంలో నడుస్తున్నప్పుడు పిల్లరా, సత్యాన్ని మనం ఎప్పుడు విడిచిపెట్టకూడదు. విడిచిపెట్టకుండా ఉండాలంటే ఒకటి ఏం చేయాలి? హృదయం అనే పలక మీద సత్యమనే వాక్యాన్ని రాసుకోవాలి. ఒకటి. రెండోది, ఆ వాక్యాన్ని కంఠభూషణముగా ధరించుకోవాలి, అందరికీ కనిపిస్తుంది. మూడోదిగా పిల్లరా, నీవు దయనుంది మంచివాడు అనిపించుకుందు. అప్పుడు నీకు మంచి పేరు వస్తుంది, మంచి గుర్తింపు వస్తుంది, మంచి ఇలువ వస్తుంది, మంచి జీవితం ఉంటుంది, మంచి బ్రతుకు ఉంటుంది, మంచి సాక్ష్యం నీకుంటుంది. సహోదరి సహోదరుడా, ఎక్కడ మంచి సాక్ష్యం ఉంటుంది? దేవుడి దగ్గర నీకు మంచి సాక్ష్యం ఉంటుంది, మనుషుల దగ్గర కూడా నీకు మంచి సాక్ష్యం ఉంటుంది. మంచి సాక్ష్యం కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు జీవిస్తావు, మంచి పేరు కలిగిన వ్యక్తిగా నువ్వు జీవిస్తావు, దేవునికి మహిమకరంగా నువ్వు జీవిస్తావు, దేవుని గణపరిచే బిడ్డగా నువ్వు జీవిస్తావు. ఒక ఆశీర్వాదకరమైన జీవితం నీ దగ్గర అనేకులకు కనిపిస్తుంది.
సహోదరి సహోదరుడా ఆలోచించే సమయంలో అప్పుడు నీ కోటలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగుల్లో నుండి కొత్త ద్రాక్ష రసం పైకి పొరలి పారును. ఆశీర్వాదం అలా ఉంటుంది ప్రియ దేవుని బిడ్డలారా. ఎప్పుడో తెలుసా? ఒకటి, నీవు దేవుని ఉపదేశాన్ని మరవకుండా ఉన్నప్పుడు. రెండవది, ఆయన ఆజ్ఞలను హృదయపూర్వకంగా నువ్వు గైకొన్నప్పుడు. మూడవది, సత్యాన్ని విడిచిపెట్టకుండా నీవు ఉన్నప్పుడు. సహోదరి సహోదరుడా ఆలోచించు. ఈ సమయంలో నీవు ఆశీర్వదించబడాలనుకుంటున్నావా, దీవించబడాలంటున్నావా ఉపదేశాన్ని మనం మరవకూడదు. ఎందుకు అనంటే ఆయన మాట జ్ఞానముతో కూడింది, చెవియొగ్గాలి, ఆలకించి చెవియొగ్గాలి. రెండోదిగా ఆయన ఉపదేశము నీ మనసులో ఉండాలి. మూడోదిగా నీ కన్న తండ్రి ఉపదేశము నువ్వు అంగీకరించాలి అని మొదటి పాయింట్లో చూసాము. రెండో పాయింట్లో నా ఆజ్ఞను హృదయపూర్వకంగా గైకొనమని వాక్యం తెలియపరుస్తుంది. ఆయన ఆజ్ఞ విషయమై భయభక్తులు కలిగి ఉంటే దాంట్లో లాభం ఉందని మనం చూసాం. ఆజ్ఞ దీపంగా ఉంటుందని మనం చూసాం. ఆజ్ఞ ద్వారా మంచి బ్రతుకుందని మనం చూసాం రెండో పాయింట్లో. మూడో పాయింట్లో సత్యమును ఎన్నడూ విడిచిపెట్టకూడదని మనం చూసాం. అందులో 3 విషయాలు చూసాం. హృదయం అనే పలక మీద సత్యమనే వాక్యాన్ని రాసుకోవాలి, కంఠభూషణముగా వాక్యమును మనం ధరించుకోవాలి. అప్పుడు దయను, మంచి పేరును, మంచివాడని అనిపించుకుందామని వాక్యం రాయబడింది. మంచి పేరు మనకుంటుంది, మంచి సాక్ష్యం మనకుంటుంది. అటు కృప దేవుడు మనకు దయచేయను గాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ వాక్యాన్ని నిన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. మీ ఆశీర్వాదం పొందుకుందని సహాయం చేయమని వేడుకుంటున్నాను ప్రభా. ప్రార్థిస్తున్నాను ప్రభా. నీ వాక్యాన్ని మరిచిపోకుండా ఉండేదానికి సహాయం చేయండి. నీ ఆజ్ఞలను ప్రభా హృదయపూర్వకంగా గైకొనేదానికి సహాయం చేయండి. సత్యమైన మార్గాన్ని ఎప్పుడు విడిచిపెట్టకుండా ఉండే కృపను మీరు దయచేయమని వేడుకుంటున్నాను. ఈ వాక్యానికి స్పాన్సర్ చేసిన సహోదరి శాంతి గారిని దీవించండి, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి బలపరచమని వేడుకుంటూ ప్రార్థిస్తూ శృతిస్తూ కనపరుస్తూ చిన్న ప్రార్థన దీవించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ కూడిన మనకి భూలోకుల సకల పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఇంతవరకు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విన్న మీ అందరికీ వందనాలు. ప్రభువు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9959458024 మరి యొక్క నెంబర్ 9640495124. మా అడ్రస్ కోడూరు కండ్రిగా సోస్త్రికం టిపి గూడూరు మండలం నెల్లూరు జిల్లా. మీ అందరికీ మా వందనాలు.